இதுதான் ரஜினி ஸ்டைல். எனக்கு இன்னொரு பேர் இருக்கு, பாஷா. Hello everybody, welcome to first audience channel. So ఈ రోజు మనం we gonna give tribute to Rajnanna and Rajnannaకి tribute ఇద్దాం. ఎనీవే లేటెస్ట్ గా మనకి కూలీ మూవీ ఉంది. సో ఈ రోజు మనం కూలీ మూవీ ట్రైలర్ గురించి కొంచెం అభిప్రాయాలు అలా షేర్ చేసుకుందాం. ఓకే, Rajnanna మూవీ వెంటనే ఆసమ్. హాయ్ ప్రసన్, వెల్కమ్. హాయ్. యా, సూపర్ స్టార్ అంటేనే ఒక మానియా. లెట్స్ సీ. యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్లే ఓన్లీ గోల్డ్ హైలైట్. ఓట్ సెక్యూరిటీ దాటుకుని లోపలికి వస్తున్నాడు, సరుకు జాగ్రత్త. యమహా మీద వస్తున్నారు కదా, ఆర్ఎక్స్ ఎనఫ్. అది అంటే దట్ ఇస్ సూపర్ స్టార్. జస్ట్ హీ టుక్ బ్యాక్. అంటే లోకేష్ ఏం చేశాడంటే మనల్ని తీసుకెళ్లి ఆ భాష దగ్గర పెట్టాడు. ఎగ్జాక్ట్లీ. మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు, తప్పేంటి ఒప్పేంటి కొత్తగా కుమ్మేసి అరే పాపి అంటారు, పిచ్చల్ లైట్ తీసుకో. ఏ దారి అంటే ఇది మనం చూస్తున్నంత సేపు యా, మనకు అసలు తెలియట్లేదు అది. అంటే రజనీకాంత్ ఏజ్ గానీ అవును, అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు రజనీకాంత్ కి ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందని కానీ అసలు ఏం లేదు. ఇట్స్ ఫినామినల్. ఇట్లాంటిది కావాలంటే రజనన్న రావాలి, డైలాగ్ వేయాలి. యా, దారిలో వెళ్ళిన సుఖాన్ని విడువకు. విందుంది, చిందుంది, మందుంది, సుఖముంది, అనుభవించే మనసుందంటే స్వర్గంలో చోటుంటుంది. పోరా. అండ్ అసలు అండి ఎక్కడా కూడా ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ గానీ, ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ ఫేస్ గానీ, ఇట్స్ మనకి ఏం లేదు. జస్ట్ భాష ఆ సీక్వెన్స్ లో వచ్చిన ఫిల్మ్స్ ఆ తర్వాత వచ్చిన సినిమా లాగే ఉంది అంతే. ఎగ్జాక్ట్లీ. పోరా ఆ డైలాగ్ అన్న వేయాలి. కొన్ని అన్నకి మించి లైట్ గోల్డ్ అన్న కాదు. దెర్ ఇస్ కాదు అసలు భగవాన్. యూనో అన్నకి సూపర్ స్టార్ కి ఉన్న కోటే ఏంటంటే వాట్ రజనీకాంత్ కాన్ డూ, వాట్ సూపర్ స్టార్ కాన్ డూ. అంటే అతను చేయలేదంటే ఏం లేదు. దట్ వాస్ ద పీక్ ఆఫ్ ద స్టార్డమ్ హీ ఎంజాయ్డ్. అంటే పీక్స్ అంతకన్నా లేదు. ఒక అతి సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు ఎదిగిన వైనం గాని, అది గాని, ఆ సూపర్ స్టార్డమ్ గాని, జనాలు రిసీవ్ చేసుకున్న విధానం గాని, అతనున్న విధానం గాని అన్ఇమాజినబుల్. అండ్ ఈ కూలీ ఆ సూపర్ స్టార్ దగ్గరికి తీసుకెళ్ళింది మనల్ని.
ఎస్ కబాలి వరకు ఒక సూపర్ స్టార్డమ్ ఉంది. అది ఎంత ఉందంటే ఇట్స్ పీక్స్ అన్నమాట. హిమాలయన్ యా ఎవరెస్ట్ దాటిపోయింది. అనవసరంగా ఆ కొత్త తరం డైరెక్టర్లు సూపర్ స్టార్ అంటేనే సూపర్ హీరో, అవును ఈజ్ మెంట్ ఫర్ హంట్, అంటే లైన్ ఈజ్ మెంట్ ఫర్ హంటింగ్. అనవసరంగా వాళ్ళు కొంచెం మామూలుగా లైన్ తీసుకొని కూర్చోబెట్టి యా గడ్డి తినిపించారు. అసలు హానెస్ట్ గా యా నేను ప్రతిసారి థియేటర్కి వెళ్ళినప్పుడు అన్నని ఇట్లా ఎగరాలి, కొడితే అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అవన్నీ మస్తు ఎంజాయ్ చేస్తాం కదా. ఈ మీరు చెప్పిన మూవీస్ లో ఏదో ఓల్డ్ పర్సన్ లాగా యూనో ఆయనకి మనవాళ్ళు మనవరాళ్ళు ఎంట్రీ ఇచ్చి మన ఇంకోటి అన్న అన్న ఏంటంటే చిన్న పల్లెటూరులో మన ఇండియాలో ఉన్న పల్లెటూరులో నుంచి ఉండాలి. అదే వేరే దేశాలు పట్టిపోయి అక్కడే చేసి ఇక్కడే చేసి కాదు. ఏంటంటే అన్న యంగే, ఎప్పటికీ యంగ్ అంతే. అది అంటే ఎనీ సూపర్ స్టార్ కెన్ బి యంగ్ టు ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అలాంటిది సూపర్ స్టారే. అవును అసలు సూపర్ స్టార్స్ కి సూపర్ స్టార్ అయినా అసలు ఓల్డ్ క్యారెక్టర్స్ అనేవి అన్నకి ఎప్పటికీ ఉండదు. కొన్ని వందల సంవత్సరాలు అన్న యాక్టింగ్ చేస్తే అప్పుడు యంగ్ వెల్లోనే అంటే. రజనీకాంత్ ఎంటర్ అయిన తర్వాత అతన్ని రజనీకాంత్ లాగే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్పైడర్ మ్యాన్ ఆర్ సూపర్ మ్యాన్. సో దే డోంట్ సీ దట్ సూపర్ స్పైడర్ మ్యాన్ కి లేదా సూపర్ మ్యాన్ కి 70 years వచ్చిన 100 years నో. సచ్ ఇస్ ద ఫినామినల్ థింగ్. అన్నెసెసరీ దే డిస్టర్బ్. అండ్ అగైన్ విత్ జైలర్ ఓకే ఆ మొమెంటం మళ్ళీ ఆల్మోస్ట్ తీసుకొచ్చాడు. దీంతో ఏవైతే తెచ్చాడంటే లోకేష్, థ్యాంక్స్ టు లోకేష్, అఫ్ కోర్స్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రజనీకాంత్ అంటే పోంతదేమో అనిరుద్ కి రుద్ది పాడేశాడు, బుద్ధి పాడేశాడు. అండ్ ఇక్కడ రజనీ ఒక్కడు ఫోన్ తీయడం లేదు, ముగించేసారా లేదా? ముగించేద్దామా? ముగించేద్దాం అమ్మా. మన రికార్డు మనం రాసేస్తున్నాం. ఏదైనా ముగించుడే. అసలు సూపర్. అసలు ప్రతి షార్ట్ ట్రైలర్ లో చూస్తుంటే అది ఆటోమేటిక్ గా నేను 10th టైం చూస్తున్నా లేకపోతే ఆ ఫేస్ లో ఒక ఇట్లా ఎనర్జీ ఎక్స్ప్రెషన్ రన్ అవుతుంది. అంతకన్నా ఒక ఎంటర్టైన్మెంట్ ఏం కావాలి ఒక మూవీ బేస్డ్ గా. సూపర్ అసలు. అంటే సూపర్ స్టార్ ఫిల్మ్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే మనలో ప్రతి కణం ఓకే రగులుతుంటది అనమాట. అలాంటి మూమెంట్ తీసుకొస్తాడు అట్లీస్ట్ ఫిల్మ్ లో చాలా మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్. అంటే అన్నకి చేయలేదంటూ ఏముండదు. అలాంటిది ఇప్పుడు రజనీకాంత్ ని చూపించారు ఇప్పుడు ఓకే ఆఫ్టర్ అగైన్ 10-15 years బ్యాక్. మళ్ళీ తర్వాత ఎంటర్ అయిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆ ఫైట్ దగ్గర నుంచి మనం సినిమా చూసేటప్పుడు ఎవరు కూడా అట్లీస్ట్ రజనీకాంత్ సూపర్ స్టార్, ఎనీ సూపర్ స్టార్ ని అలాగే చూస్తారు. అందులో సూపర్ స్టార్స్ కే సూపర్ స్టార్ రజనీ ఓకే. సో ఎవ్వరు ఏం చూడరు. అన్న వచ్చాడా, కొట్టాడా, వెళ్ళాడా, పండుకున్నాడా, అగైన్ డైలాగ్ వేసాడా, అది ఏం చేస్తే అది చూడటం తప్పితే వేరేదేమీ లేదు. అది మనకు కూడా చేస్తాడు డైలాగ్స్. అవును అవును. కొన్ని ఉంటాయి రజనన్న వేరే వాళ్ళు చేస్తే కొన్ని కామెడీ ఉంటాయి. బట్ రజనన్న చేస్తే అది దిస్ ఇస్ యాప్టెడ్ అండ్ వి ఎంజాయ్ ఇట్. అంటే అండ్ హీస్ మెంట్ ఫర్ దట్. రజనన్న గుద్దితే కొండ పగిలిపోయేది, దానికోసమే వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీవన్ నోస్ దట్. అండ్ మీరు అన్నట్టు మన డైరెక్టర్ ఉన్నాడు కదా, సో ఆయన ఏం చేస్తున్నాడంటే నాకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ సిరీసెస్ అన్ని కలిపి అందరినీ అవెంజర్స్ చేస్తున్నాడు. మన డైరెక్టర్ లోకేష్ కూడా ఇప్పుడు చూసారనుకోండి మీ సిరీస్ ఆఫ్ మూవీస్ ని, నాకు తెలిసి ఒక రోజు అవెంజర్స్ లాగా వీళ్ళందరినీ మన కమల్ హాసన్ గారిని అంటాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టాడు ఓకే. అండ్ ఈ ఫిల్మ్ లో తీసుకుంటే హేమాహేమిలు ఇప్పుడు మలయాళం నుంచి షౌబిన్ అని తీసుకున్నాడు. అంటే వెరీ రీసెంట్ గా ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్స్ చేశాడు ఒకటి. సో ఆయన మన నాగార్జున గారు నెగిటివ్ షేడ్ అంటే ఇక మీకు ఒక అంటే వాట్ ఐ హర్డ్ అసలు అన్ని ఇమాజినబుల్ ఉంటుంది. అంటే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఇది నాగార్జున గారు కూడా ఆ యాటిట్యూడ్ కరెక్ట్ ప్రెజెంట్ చేయాలి కానీ ఈ కెన్ డామినేట్ అన్నట్టు ఉంటుంది స్క్రీన్. చూడండి అసలు నాగార్జున ఎక్స్ట్రీమ్ స్టైలిష్ కదా. ఆ గ్లిమ్స్ లో చూస్తుంటే మా ఏమున్నాడు భయ్ అని అసలు ఎక్స్ట్రీమ్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఆయనకి బార్ లేదు. ఆయనకి ఇప్పుడు నాగార్జున హీరో కాదు, ఒక హీరోనే ఈ ఫిల్మ్ లో క్యారెక్టర్ అని తెలిసిపోయింది ఆయన. సో యూ కెన్ డూ ఎక్స్ట్రీమ్ అనమాట. అట్ ద సేమ్ టైం సత్యరాజ్ గారు
మనం చెప్పే పని కటాప్ గురించి. అతను కూడా సెపరేట్ యాటిట్యూడ్. Yeah. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీ హాస్ ఆల్సో హిస్ ఓన్ స్టైల్, హిస్ ఓన్ ఒక ఫోర్స్ ఉంటుంది. ఇన్ని ఫోర్స్ల మధ్య అన్న సో ఒక స్టైల్ ప్యాక్, ఇదంతా ఒక స్టైలిష్ ప్యాక్ అండ్ అండ్ అండర్నీత్ ఎవరి స్టైలిష్ అది గుర్తుంచుకోవాలి. అండర్నీత్ మళ్ళీ పిచ్చ మాస్ గ్యాంగ్ వీళ్ళందరూ. మాస్ ఎవరు తక్కువ అందులో. అన్ని మాసులు కలిపితే అన్న ఒక మాస్, ఇదంతా ఒక మాస్. అంటే ఇది నెక్స్ట్ లెవెల్. అండ్ మనం ఏదో ట్రిబ్యూట్ అనుకున్నాం కదా అన్న సూపర్ స్టార్ రజనీకి. గివ్ మీ సమ్ టైం అంటే కొంచెం ఎందుకు కొంచెం వివరంగా చెప్పాలన్న గురించి. డెఫినెట్లీ. సో సూపర్ స్టార్ రజనీకాంత్ నేను ఐ థింక్ విజయవాడలో ఉన్నప్పుడు, బెజవాడ అంటే తెలుసు కదా, ఫిల్మ్ ఎపీ సెంటర్ ఆఫ్ ఫిల్మ్స్. డెఫినెట్లీ. అసలు మీరిద్దరు కలిస్తే ఫస్ట్ ఏం సినిమా చూసావు అనేది టాపిక్. అవును. మా ఓడి మీ ఓడు, మళ్ళీ అందరూ వాళ్ళు అంత భలే హెల్దీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఒక ఎంటర్టైన్మెంట్ కి ఒక మంచి ప్లేస్ అది. పండగ అసలు సినిమాయే పండగే సినిమా బెజవాడలో. సో నేను ఐ థింక్ ఇంటర్మీడియట్ ఆ టైంలో, మేబీ డిగ్రీ ఇంటర్మీడియట్ టైంలో భాష ఫిల్మ్ వచ్చింది. 100 రోజులు ఆడింది. 100వ రోజు ఐస్ క్రీమ్స్ పెన్లు పంచిపెడుతున్నారంటే ఏంటి సినిమా ఆడింది. ఎందుకంటే మాకు సంబంధించి అప్పుడు రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్. అండ్ వాల్ పోస్ట్ చూస్తే మన హీరోలు అంటే ఎవరు? చిరంజీవి, ఎట్లుంటారు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ప్రసిద్ధి, అన్నిట్లోనూ మళ్ళీ ప్రసిద్ధి. అందరూ ఒక్కొక్క దాంట్లో ఎలివేషన్స్ ఉంటాయి. ఓకే, హీరోస్ అంటే వీళ్ళలో లాగా రజనీకాంత్ కి వాల్ పోస్ట్ మీద నాకేం కనపడలేదు. సో నేను వెళ్ళలేదు. అంటే ఆయన సూపర్ స్టార్ ఏంటి, ఆయనే అంటారు సూపర్ స్టార్ అంటే తమిళనాడుకి సూపర్ స్టార్, మనకు కాదు. నేను సినిమా చూడం అప్పట్లో అని 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 100 అప్పుడు ఫస్ట్ నేను చూడలే. అప్పుడు వరకు 100 days సినిమాకి ఐస్ క్రీమ్లు ఎన్ని ఇస్తున్నారంటే ఏంటిది 100 days ఆడిందని లోపలికి వెళ్ళే థియేటర్ లోపలికి వెళ్తే అది ఏంటి ఒక నెగిటివ్ ఫీల్ తో ఆ హీరోలు అంటే మా వాళ్ళే పేరు పడటం నుంచి SUPERSTR అని పడి రజనీ అని పడి ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరోకి అలా పేర్లు పట్టడం, టైటిల్స్ పట్టడం. అందులోంచి అన్న వచ్చేసి నేను ఒక్కసారి చెప్పితే 100 సార్లు చెప్పినట్టే అని ఇలా అనగానే నాకు అప్పుడు ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు అనిపించి నేను అప్పుడు ఆయన దాంట్లోకి వెళ్ళిపోయి ఎలాగెళ్తుంది మీరు చెప్తుంటే నాకు ఆ డైలాగ్ ఆ అలంకార్ థియేటర్ అప్పుడుకి హౌస్ఫుల్ విజిల్స్. ఏది నాకు తెలియకుండా నాకు విజిల్స్ పెద్దగా వచ్చేది కాదు. నేను కూడా అరవటం. అప్పుడు వెళ్ళిపోయిన వాడిని ఇంకా తిరిగి రాలా నేను. అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మనకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు వెళ్తున్న రోజుల్లో ఈక్వల్ గా సరి సమానంగా రజనీకాంత్ గారిని కూడా ఎంకరేజ్ చేశారు. అండ్ వీళ్ళు కూడా కాంపిటేటర్ లాగా ఫీల్ అవ్వలేదు ఎప్పుడు. మన వాళ్ళు ఫీల్ అవ్వలేదు, మన వాళ్ళ అభిమానులు కూడా ఫీల్ అవ్వలేదు. ఒక అతిథి లాగా అతిథి మర్యాదలు చేసి పట్టం కట్టి సింహాసనంలో కూర్చోబెట్టారు. మన తెలుగు వారి గొప్పతనం కూడా అంత అద్భుతంగా ఉంది. అందరి అభిమానులు రజనీ అభిమానులు ఒక టైంలో. అండ్ రజనీ కూడా అంతే గౌరవం. ఎందుకంటే అతి సామాన్యుడు అసామాన్యుడైన వేళది. సో అందుకు ఆ ట్రిబ్యూట్ చెప్తున్నా అన్నమాట రజనీకాంత్ గారి గురించి. సో ఏంటంటే అంటే ఇది ఒక అఫీషియల్ మేనర్ లో అంటే రిసీవ్ చేసుకోవడం కదా. జనరల్ గా అంటే నేను చూసిన దగ్గర నుంచో, నేను స్టార్ట్ చేసిన దగ్గర రజనీని ఇట్స్ లైక్ ఎవ్రీ టైం రిలీజ్ అవుతుందంటే మూవీ అదొక వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని రావడం అంతే. యాక్టింగే కానీ ఆ కైండ్ ఆఫ్ స్టైల్స్ కానీ అసలు అవి ఇమిటేట్ చేద్దామని ట్రై చేస్తే అసలు అంత సీన్ లేదు. అది అన్న చేస్తేనే కుదురుతాయి. అసలు అన్న చేస్తే సూపర్ స్టార్ ఏ రేంజ్ లో ఉందంటే మనం థియేటర్ లోకి వెళ్తే అదే పనికి ఈలలేయడానికి కోసమే వెళ్ళి అదొక ఆ పండుగను ఎంజాయ్ చేసి. ఏది ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు, మన ఆంధ్ర, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ గై యూస్ టు ఆ యొక్క మాన్యాని ఎంజాయ్ చేయడానికి. అండ్ సూపర్ స్టార్ హ్యాస్ దట్ మెస్మరైజింగ్ పవర్. ఇట్ డజంట్ ఏదో యాక్టింగ్ అవన్నీ అయిన తర్వాత అన్నొచ్చి నుంచొని ఒక డైలాగ్ చెబితే
అంతకు మించి ఏముంటో నాకు అర్థం కాదు. Yeah. ఓకే, ఈజ్ ఇంకోటి, ఈ సూపర్ స్టార్లందరికీ Hmm. కాంట్రవర్షియల్ లేకుండా అభిమాని మన సూపర్ స్టార్. ఇక చూడండి, ఎగ్జాక్ట్లీ. సో రియలీ దట్ ఈస్ దట్. మనం ఇంకా మాట్లాడుకుందాం రజనన్న గురించి. డెఫినెట్లీ ఒక స్పెషల్ సెషన్ పెట్టుకుందాం దానికోసం. హౌ హీ స్టార్ట్ హిస్ కెరియర్, అంటే ఎలా అచీవ్ చేశారు, మనం ఎలా ఇన్స్పైర్ చేసుకోవచ్చు ఆయన నుంచి, ఇవన్నీ చాలా అసలు సరిపోవు. అండ్ టుడే యాజ్ ఎ ట్రిబ్యూట్ టు రజనన్న. ఓకే, థ్యాంక్ సో వెన్ వి టాక్ సూపర్ స్టార్ గురించి మాట్లాడేటప్పుడు చిన్నపిల్లలు అయిపోతాం, అవును, అసలు మర్చిపోతాం అంతా. సో హ్యాట్స్ ఆఫ్ టు సూపర్ స్టార్, అండ్ కూలీ ఈస్ గోయింగ్ టు బికమ్ బ్లాక్ బస్టర్. ఎగ్జాక్ట్లీ. ఈస్ బ్యాక్ కాదు, ఈస్ ఇన్ ద ఫార్మ్, మళ్ళీ అగైన్ ది సేమ్ ఫార్మ్. యా, అసలు సూపర్ స్టార్ నెవర్ లూజెస్ హిస్ షైన్, Hmm. బట్ దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. బట్ నౌ హిస్ గ్లోయింగ్. అండ్ కూలీని ఎరగదీయాలి, వెళ్ళాలి. కూలీ అంటే ఇక అందరూ ఆ ట్యాగ్స్ కట్టుకుని వెళ్ళాలి. ఆ డే మళ్ళీ మూవీస్ కి జనరల్ గా అలా వెళ్ళే డేస్ రావాలి, కూలీ ట్యాగ్ కట్టుకుని వెళ్ళాలి. పండగ అందరూ కూడా. అండ్ థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ అంటే కైండ్ ఆఫ్ ట్రిబ్యూట్ ఇద్దాం అనుకున్నాం మనం. అండ్ దిస్ హ్యాస్ కూలీ హ్యాస్ బికమ్ మనకి మళ్ళీ ఒక ఎనర్జీ ఇచ్చి ఒక ప్రాపర్ గా రజనన్న గురించి మళ్ళీ మాట్లాడుకునే ఛాన్స్ దొరికింది. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్. ఇట్స్ మై ప్లెజర్. చాలా ఉంది అన్న గురించి మాట్లాడుకుందాం మనం డెఫినెట్ గా ఒక స్పెషల్ గా. అండ్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్ మై వరల్డ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో కూలీ మూవీ సూపర్ ఆసమ్ హిట్ అవ్వాలని కోరుకుందాం, అండ్ సూపర్ ఆసమ్ ఎంజాయ్ చేయాలని కోరుకుందాం మనందరం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. అండ్ ఈ ట్రైలర్ వచ్చేసి ఇట్స్ ఎ ఫ్లాలెస్ ట్రైలర్. And thank you very much joining with us, and please help us to contribute more by subscribing. Please follow us to follow you, and thank you very much. Like it, share it, subscribe, and thank you. Namaste. Thank you.